హలో ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్లీ మనము హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 581 సిరీస్. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ పాతది హెడ్ కేబుల్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇది హెడ్ కేబుల్ యాక్చువల్లీ. సో హెడ్ కేబుల్ ఇది కట్ అయిపోయింది ఈ సైడ్. సో మనం హెడ్ కేబుల్ కొత్తది చేంజ్ చేయాలా. ఓకే, సో చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనము ఇట్లా కేబుల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఇట్లాంటి కేబుల్ ఒకటి తీసుకోవాలి. సో యాక్చువల్లీ ఇది మనము ఆల్రెడీ డిసెంబుల్ చేశాను. ఓకే, సో హెడ్ అంతా రిమూవ్ చేశాను అనమాట. సో ఇది ప్రింటర్ హెడ్ అనమాట. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది వచ్చి స్టార్టింగ్ అనమాట. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేయాలంటే ఈ సైడ్ లాక్ వస్తుంది, కనబడుతుందా? ఇక్కడ కొద్దిగా పుష్ చేసినానికి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ కేబుల్ అనేది ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది హెడ్ మూవర్ అనమాట. సో కేబుల్ ఈ సైడ్ ఆ సైడ్ మూవ్ అయినప్పుడు కట్ అవ్వకన్నా ఇది మనకి సేఫ్టీ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ స్ప్రింగ్ కనబడుతుంది చూడండి మీకు. సో ఇది స్ప్రింగ్ అనమాట. సో జూమ్ చేసి చూపిస్తాను. ఇది స్ప్రింగ్ అనమాట. ఇది ఇలా మూవ్ అవుతా ఉంటుంది పైకి కిందకి. సో ఆల్రెడీ నేను చేంజ్ చేశాను. సో ఫస్ట్ టైం ఇది చేస్తున్నాను అనమాట నేను. సో యూట్యూబ్లో చూశాను, చాలా వరకు వీడియోస్ సెర్చ్ చేసి చూశాను నేను కూడా. సో మనకి ఈ ప్రింటర్ మోడల్ అనేది హెడ్ కేబుల్ చేంజ్ చేసిన వీడియో లేదు. సో దానికోసము మనము ఈ వీడియో చేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లాక్ కనబడుతుంది కదా, అందులో ఫిక్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈ లాక్ కొంచెం చూడండి, ఈ లాక్ ఓపెన్ చేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ లాక్ వస్తుంది మనకి ఈ సైడ్. ఇది ఇట్లా పుష్ చేసినామంటే ఓపెన్ అయిపోతుంది ఇది పూర్తిగా. సో ఇట్లా పైకి వచ్చేస్తుంది. సో ఇది ట్రే అనమాట. సో ఇప్పుడు మనం ఇందులో ఇది కిచెన్ పెట్టాలి దీంట్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఇందులో వెళ్తుంది అన్నమాట. సో ప్రాపర్గా ఇందులో హోల్ ఉంది కదా, ఇందులో ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫిక్స్ చేసుకున్నాం. సో ఇలా ఇట్లా కనెక్ట్ చేసుకొని సేమ్ మళ్ళీ హోల్స్లో ఫిక్స్ చేసుకోవాలి దీన్ని. సో ఫస్ట్ ఇది సెట్ చేసుకోవాలి. తర్వాత ఇది సెట్ చేసుకొని బెల్ట్ కొంచెం ఫిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్స్ లాక్ ఉంటాయి, దాన్ని పుష్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా అంతే, మనకి ఈ కార్నర్లో లాక్ ఉంటుంది, దీన్ని పుష్ చేసుకొని ఇదంటే లాక్ అయిపోతుంది. సో దీని వరకు అయిపోయింది. సో మనకి హెడ్ కేబుల్ అనమాట ఇది. సో తర్వాత వచ్చి ఇట్లా వస్తుంది. సో ఇలా ప్రాపర్గా దీంట్లోకి ఫిక్స్ అయిపోతుంది ఇది. లాక్ చేసేయాల. తర్వాత హెడ్ లాక్ వస్తుంది. సో హెడ్ లాక్ కేబుల్ లాక్ అనమాట ఇది.
సో లాక్ అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడు ఫిక్స్ చేసాం. హెడ్ కేబుల్ అయితే ప్రాపర్గా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఫిక్స్ చేద్దాము. సో ఫస్ట్ ఈ సైడ్ మనకి ఇక్కడ కనబడుతుంది అనుకుంటా, ఇక్కడ లాక్ ఒకటి ఉంటుంది. ఈ లాక్ ఉంటుంది ఇలా. ఈ లాక్ కనబడుతుంది అనుకుంటా. ఇది లాక్. ఫస్ట్ ఈ లాక్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టి ఫిక్స్ అయింది. సో దీని వైర్ వస్తుంది అనమాట ఈ సైడ్. ఈ వైర్ని చూడండి, ఈ వైర్ ఉంది కదా, ఇది కిందకి వెళ్ళాలి, కింద నుంచి రావాలి. స్క్రూస్ వస్తాయి యాక్చువల్లీ మనకి, ఈ టైప్ స్క్రూ వస్తాయి. స్క్రూ వస్తుంది, స్క్రూ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది ఎగ్జాక్ట్లీ ఒక స్క్రూ. సో నెక్స్ట్ వన్ వచ్చి ఈ సైడ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ. కంటైనర్ అయితే ఫిక్స్ అయిపోయింది ప్రాపర్గా. సో నో ఇష్యూ. సో ఇప్పుడు మదర్ బోర్డ్ ఫిక్స్ చేద్దాం. ఇది హెచ్పిది అనమాట. ఇది వచ్చి యూఎస్బి కేబుల్. సో ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇక్కడ ఫస్ట్ పోవాలి. ఇది వెళ్ళాక ఇట్లా ఫిక్స్ చేసుకొని స్క్రూస్ వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 స్క్రూలు వస్తాయి ఎగ్జాక్ట్లీ దీనికి. ఇక్కడ వచ్చి స్మూత్ థ్రెడ్ వస్తుంది. ఇది రఫ్ థ్రెడ్స్ అనమాట, ఇంక 2. సో ఇక్కడ వచ్చి రఫ్ థ్రెడ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక స్క్రూ వస్తుంది. స్క్రూస్ అన్ని ప్రాపర్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చి ఇది వచ్చి కేబుల్ ఆర్గనైజేషన్ అనమాట, పవర్ది, తర్వాత సెన్సార్స్ది. ఓకే, ఇది వచ్చి పేపర్ సెన్సార్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ వస్తుంది. ఫిక్స్ చేసుకోవాలి. ఇది ట్రే సెన్సార్ అనమాట, ఫిక్స్ చేసుకోవాలి. వచ్చి మెయిన్ సప్లై అనమాట యాక్చువల్లీ. ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇది సో మనకి ఇంకోటి ఉంటుంది అనమాట మోటార్. అది సైడ్ మోటార్. అది
సో ఇది ఫిక్స్ అనమాట యాక్చువల్లీ. తర్వాత కొంచెం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఏమన్నా ఇంక్ పడింది యాక్చువల్లీ అప్పుడే తీయేటప్పుడు క్లీన్ చేసుకునేసి. సో ఇది వచ్చి హెడ్ కేబుల్ అనమాట. ఇలా వస్తుంది. ఇలా ఫిక్స్ అయినది హెడ్ ప్రాపర్గా. సో ఈ విధంగా మనము మెయిన్ హెడ్ కేబుల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇలాంటి మెయిన్ టెక్నాలజీకి సంబంధించిన సర్వీసింగ్ సంబంధించినది ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ప్రింటర్స్ మనం ఎవ్రీథింగ్ సర్వీస్ చేస్తాము. సో మీకు ఏమన్నా ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఫ్రెండ్స్, ఈరోజు యాక్చువల్లీ మనము హెచ్పి స్మార్ట్ ట్యాంక్ 581 సిరీస్. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్లీ పాతది హెడ్ కేబుల్ అనేది కట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఇది హెడ్ కేబుల్ యాక్చువల్లీ. సో హెడ్ కేబుల్ ఇది కట్ అయిపోయింది ఈ సైడ్. సో మనం హెడ్ కేబుల్ కొత్తది చేంజ్ చేయాలా. ఓకే, సో చేంజ్ చేయాలంటే ఫస్ట్ మనము ఇట్లా కేబుల్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. సో ఇట్లాంటి కేబుల్ ఒకటి తీసుకోవాలి. సో యాక్చువల్లీ ఇది మనము ఆల్రెడీ డిసెంబుల్ చేశాను. ఓకే, సో హెడ్ అంతా రిమూవ్ చేశాను అనమాట. సో ఇది ప్రింటర్ హెడ్ అనమాట. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ ఉన్న చూడండి, ఇది వచ్చి స్టార్టింగ్ అనమాట. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. దీన్ని ఓపెన్ చేయాలంటే ఈ సైడ్ లాక్ వస్తుంది, కనబడుతుందా? ఇక్కడ కొద్దిగా పుష్ చేసినానికి ఇది ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అయిన తర్వాత ఈ కేబుల్ అనేది ఇట్లా ఫిక్స్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది హెడ్ మూవర్ అనమాట. సో కేబుల్ ఈ సైడ్ ఆ సైడ్ మూవ్ అయినప్పుడు కట్ అవ్వకన్నా ఇది మనకి సేఫ్టీ సైడ్ ఉంటుంది. సో ఇక్కడ స్ప్రింగ్ కనబడుతుంది చూడండి మీకు. సో ఇది స్ప్రింగ్ అనమాట. సో జూమ్ చేసి చూపిస్తాను. ఇది స్ప్రింగ్ అనమాట. ఇది ఇలా మూవ్ అవుతూ ఉంటుంది పైకి కిందకి. సో ఆల్రెడీ నేను చేంజ్ చేశాను. సో ఫస్ట్ టైం ఇది చేస్తున్నాను అనమాట నేను. సో యూట్యూబ్లో చూశాను, చాలా వరకు వీడియోస్ సెర్చ్ చేసి చూశాను నేను కూడా. సో మనకి ఈ ప్రింటర్ మోడల్ అనేది హెడ్ కేబుల్ చేంజ్ చేసిన వీడియో లేదు. సో దానికోసము మనము ఈ వీడియో చేయడం అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ లాక్ కనబడుతుంది కదా, అందులో ఫిక్స్ చేసుకోవాలి.